ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసి ముద్దయింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు జొన్న పంటను తరలించగా నిన్న కురిసిన వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. అయితే అధికారులు మాత్రము జొన్న పంటను కొనలేమని చేతులు తేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనలేమని అధికారులు చెప్పడంతో తాము ఈ తడిసిన ధాన్యాన్ని బయట కూడా అమ్ముకోలేమని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీ వరకే జొన్న పంటను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన కారణంగా తాము మరో చోట ఈ జొన్న పంటను తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేమని ప్రభుత్వం ఈ జొన్న కొనుగోలు కేంద్రాలను గడువు పెంచాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా అకాల వర్షం కారణంగా తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముదోల్ నియోజకవర్గంలోని బైన్సా మండలం పేన్పల్లి గ్రామంలో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొలకెత్తిందని ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యురాలు పడకంటి రమాదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, తడిసిన ధాన్యాన్ని కొనే వరకు రైతులకు అండగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, ముదోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు అండగా నిలబడి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు తీవ్ర జాప్యం చేయడం కారణంగా పూర్తిగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సాపూర్జీ మండలం తురాటి గ్రామంలో ఉన్నపలంగా రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఎత్తివేశారు. దీంతో ఒకసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. తురాటి గ్రామం వద్ద నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై వడ్ల బస్తాలను రోడ్లపై పెట్టి ధర్నా రాస్తారోకో చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. దీంతో నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై 2 వైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను యథావిధిగా కొనసాగిస్తామని రైతులు హెచ్చరించడంతో అధికారులు వచ్చి తాత్కాలికంగా తాము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన ఉధృతంగా చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు అలాగే రసాయనాలు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాపులలో దుకాణంలో ఉన్న స్టాక్ను అలాగే రసీదులను పరిశీలించారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ నకిలీ విత్తనాలు, మందును, రసాయనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా తాము కొనుగోలు చేసిన మందుల దుకాణాలలో అలాగే ఫర్టిలైజర్ షాపులలో రసీదులు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరచుగా వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు కానీ అలాగే రసాయన మందులు కానీ విక్రయిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు.